నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు వచ్చే శనివారం శని జయంతి ప్లస్ అమావాస్య. అమావాస్య అనగానే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది, ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసేసారు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. మళ్ళీ ఎలాంటి తప్పు జరగకుండా మనకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరుగుంటే దాన్ని తొలగించుకోవడానికి ఏదైనా మంత్రాలు ఉంటాయా? మళ్ళీ ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా మనకి ఏదైతే 2026 సంవత్సరంలో మనకి ఏదైతే వస్తుందో ఈ యొక్క మే మాసం 16వ తారీఖు శనివారం, భరణి నక్షత్రం, అమావాస్య. ఈ శనివారం మే మాసం కావటం, అందులోనూ శనీశ్వరుని యొక్క జయంతి అదే రోజు కదా, శనీశ్వరుని యొక్క జయంతి రావటము, అమావాస్య, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పవచ్చు. దాంతోపాటు ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి క్రియలు, ఈ వచ్చేటువంటి అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య. ఇది 16వ తారీఖు మే మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా పవర్ఫుల్. దీని తర్వాత మనకి జ్యేష్ఠ మాసం అనేది ఆరంభం అవుతూ ఉంటుంది. అవును గురుగారు, జ్యేష్ఠ మాసం ఆరంభం అవుతుంది. కాకపోతే ఈ సంవత్సరంలో 2 జ్యేష్ఠాలు వస్తాయి. అధిక జ్యేష్ఠ మాసం ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేటువంటిది ఏంటంటే నిజ జ్యేష్ఠం కాదు, అధిక జ్యేష్ఠం. నిజ జ్యేష్ఠం వచ్చేసి జూన్ మాసంలో ఆరంభం అవుతుంది. జూన్ 16వ తారీఖు నుంచి ఆరంభం అవుతుంది. అది ఈ జ్యేష్ఠ మాసం రావడం మొదటి రోజు నుంచి. దీంతోపాటు ఈ 16వ తారీఖు మే మాసంలో వచ్చేటువంటి ఏదైతే అమావాస్య ఉందో, ఎవరికైనా సరే చాతబడి కానీ, హిప్నటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి ఏదైనా సరే, మందు పెట్టడం కానీ, మందు తీయడం కానీ, ఏదైనా సరే చెడు క్రియలు జరిగినా, అష్టదిబ్బం జరిగినా, వారి మీద ఎలాంటి చెడు క్రియలు ఉన్న, నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఎలాంటివి ఉన్నా కూడా కొంతమేర పోగొట్టుకునే దానికి ఆస్కారం ఉండేటువంటిది అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అలానే ప్రయత్నాలు చేయమంటారు. ప్రయత్నం చెప్తా, దానికన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తినకూడదు, ఎవరింట్లో ఏదైనా చేసుకుని వస్తే తీసుకోకూడదు. మనము ఎదుటి వారికి పెరుగు, పాలు, షుగరు, బెల్లము లాంటి దానం ఇవ్వకూడదు, నెయ్యి, పాలు లాంటి దానం ఇవ్వకూడదు. అలానే వీరికి తేనె కూడా ఇవ్వకూడదు దానం. ఏదైనా పప్పులు దినుసులు కూడా దానం ఇవ్వకూడదు, దానం తీసుకోకూడదు. ఎవరైనా ఇస్తే తీసుకోకూడదు, మీరు ఇవ్వకూడదు. భోజనాన్ని పిలిస్తే కూడా వెళ్ళకుండే పర్లేదు, నాకు కుదరలేదని చెప్పండి. భోజనాన్ని కూడా వెళ్ళకండి. ఏదైనా కావాలంటే 1000 రూపాయలు కాదు, 10,000 పోయినా హోటల్లో తినండి. వాళ్ళని కూడా తీసుకుపోయి హోటల్లో తినిపించేయండి. అంతేగాని ఎవరి ఇళ్ళకి వెళ్ళకండి. ఎవరైనా బట్టలు పెడితే కూడా తీసుకోకండి. ఈ రోజుల్లో బట్టల మీద, ఫోటోల మీద, ప్రతి దాని మీద కూడా చెడు క్రియలు, ఎదుటివారు ఎతకూడదు అనేటువంటి చెడు క్రియలు చాలా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. కాబట్టి ఎదుటివారు ఇచ్చింది తీసుకోవద్దు. వారు మనవాళ్ళైనా, పగవాళ్ళైనా, పక్క వాళ్ళైనా, ఎవరైనా సరే, ఇంటి పైన వాళ్ళు, ఇంటి కింద వాళ్ళు, ఎవరు ఇచ్చినా సరే, బంధుమిత్రులు ఎవరైనా పిలిచినా కూడా ఆ రోజు ఫంక్షన్లకి ఇలాంటివి వెళ్ళకండి. కొంతమంది కొన్ని రకాల క్రియలు ఉంటాయి, కొన్ని రకాల దానాలు ఉంటాయి, అవి కొన్ని రకాల పూజలు ఉంటాయి. వారి ఒక పాపం కర్మలు పోవాలి అంటే ఎదుటి వాళ్ళని పిలిచి వీళ్ళు పూజలు చేసుకొని, చెడు పూజలు చేసి, ఆ ఒక ద్రవ్యాలన్నీ కలిపేసి వంటలు వండి ఎదుటి వారికి పెడుతూ ఉంటారు. దుర్మార్గులు అనమాట. వాళ్ళు బాగుంటారు, పెట్టి తిన్న వాళ్ళందరూ పోతారు. వాళ్ళ చుట్టాలను పక్కాలనే పిలుస్తూ ఉంటారు. చూడండి, బంధుమిత్రులు చాలామంది ఉంటారు, ఒక్కళ్ళే ఎదుగుతారు. ఆ ఒక్కరే వీళ్ళందరికీ పెడుతూ ఉంటారు భోజనాలు ఆ రోజు పిలిచేసి. కాబట్టి పార్టీ మీటింగ్ ఉంది, మా దగ్గర బంధువు ఉన్నాడు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాల్సిందని చెప్పి ప్రత్యేకంగా కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. అలాంటి దయచేసి వెళ్ళకండి. వెళ్ళారా మీ నెత్తిన మీరు బండి వేసుకున్నట్టే, ఎవడో వచ్చి బండి వేయడం కాదు, మీ నెత్తిన మీరు బండి వేసుకున్నట్టే. ఇక ఇది వెళ్ళలేదా అంటే ఖచ్చితంగా మీ ఒక ఇబ్బంది పడటానికి ఇదే మూల కారణం అవుతుంది. ఈ జాగ్రత్త అయితే ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాల్సిందే మీరు. అలానే మనకి ఈ అమావాస్య రోజున మనకి జరిగినటువంటి చెడు క్రియలు ఏదైతే ఉందో, మనం బాధపడుతూ ఉంటాం. కడుపులో నొప్పి, తలనొప్పి, హెడేక్ రావటము, కళ్ళు సరిగ్గా కనిపిపోవటము, ఏ పని చేసినా ముందుకెళ్ళిపోవటము, అష్టదిబ్బంది అవ్వటం, పెళ్ళిళ్ళు కావు, పేరెంటాలు అవ్వవు, ఏది అవ్వదు, ముందుకెళ్ళాల్సిన పని అవ్వదు, జాబ్ ఉండదు, చదువుకుని జాబ్ ఉండదు, ఇల్లు కట్టడానికి ఉండదు, ఇల్లు వాకిల్ లాంటివి ఉండవు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఎవరు ముందుకు రారు, అందరూ దూరం అవుతూ ఉంటారు. ఇలాంటి చెడు క్రియలు ఉండి మనం ఎవరికైనా వస్తువై ఉన్నారు, మన పిల్లలు కానీ చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నారు, ఆ అమ్మాయి ఇబ్బంది పెడుతూ ఉంది, రాసి రంపాన పెడుతూ ఉంది, ఓక్సో కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే మన గ్రహరీత్యా కూడా దోషాలు ఉంటాయి. ఇంకా కూడా కుజుడు కానీ బుధుడు కానీ ఇంకా ఎవరైనా సరే మన మీద పెట్టి పూజిస్తూ ఉన్నారు. అలానే కేతు గ్రహాలు బాలేవు. అలానే శని భగవాన్ అశుభ దృష్టి. ఈ అమావాస్యకి శని భగవాన్ యొక్క జయంతి ఉంటుంది. శని భగవాన్ బర్త్డే అనమాట. ఇప్పుడు మన సాదాసీదగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పుట్టినరోజు ఉన్నది, మీ ఫ్రెండ్స్ పుట్టినరోజు అంటే రోజు మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి, మామూలుగా ఉంటుంది. కానీ బర్త్డే రోజు మీరు యూజ్ చేసినా కూడా ఎలా ఉంటుంది, చాలా స్పెషల్గా మనకి ఆనందంగా ఉంటుంది కదా, ఒక హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. అప్పుడు మీకు అరే నా ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ అనుకుంటారు కదా.
నా బర్త్డే రోజు మర్చిపోకుండా నన్ను విష్ చేశారు కదా అనుకుంటారు. అలానే శనీశ్వరుడు కూడా మనం ప్రతిరోజు తనకు చేసేటువంటి పూజలు, యజ్ఞాలు, హోమాలు, అన్ని రకాల అభిషేకాలు చేయొచ్చు. కానీ తన బర్త్డే రోజు మనం చేసేటువంటి అభిషేకం చాలా ప్రత్యేకం. నల్ల నువ్వులు, నల్ల మినుములు, అలానే నల్లని క్లాతు, నువ్వుల నూనె, మట్టి ప్రమిద, బెల్లము, ఒక మొల, రూపాయి కాయిను, ఇవన్నీ చేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టి బెల్లం అనేది అభిషేకం చేశామంటే కనుక ఆ స్వామివారు మన మీద ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ కూడా దూరం చేస్తూ ఉంటారు. 10వ స్థానంలో స్థానంలో శని ఉంటే మనం ఏ చేసినా ముందుకు వెళ్ళలేం, కాళ్ళు చేతులు గుంజుతూ ఉంటాయి, ముందుకు అసలు వెళ్ళలేం. అష్టమ శని అంటే అష్టదిబ్బంధనాలు. మనం ఏ పనని చేయని మనల్ని కొడుతుంటారు ఎదురు వచ్చేసి, ముందు నువ్వు వెనక ఇలా ఉంటుంది. ఏలినాటి శని, నువ్వు ఎక్కడేసిన కొంగ అక్కడే ఉండిపోద్ది. ఏ కార్యక్రమాలు అవ్వవు, ఏ పెళ్ళిళ్ళు అవ్వవు, నిన్ను ఎవరు గుర్తించరు. ఓకే, ఇలాంటి వాళ్ళు కూడా ఈ శని భగవాన్ యొక్క జయంతి ఏదైతే ఉందో ఆ రోజు ఇంకా పురస్కరించుకోవాలి. శని భగవాన్ని పురస్కరించుకున్న, కాలభైరవునికి పూజించుకున్న, అలానే గురు భగవానికి పూజించుకున్న మనకి ఎన్నో రకాల శుభఫలితాలు ఉంటాయి. ఆ రోజున కుక్కకి మనం గోధుమ రొట్టెలు తినిపిస్తే చాలా అనుగ్రహం పొందుతారు. తప్పకుండా గురువు గారు. నార్మల్గా అమావాస్య రోజు ఏదైనా మంత్రం సాధన చేస్తే దానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది అని అంటారు కదా, మళ్ళీ ఆ రోజు ఏదైనా సాధన చేసుకోవడానికి మంత్రం చెప్తారా లక్ష్మీ కటాక్షం కలగడానికి? అలానే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ మీద ఉండే శత్రువులు పోవాలి. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ముందు శత్రు భయం పోవాలి. శత్రు భయం పోవాలి అంటే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోవాలి. ఆ గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఎవరి మీద మీకు కక్ష ఉందో కాదు, ఎవరు మీ మీద కక్షతో ఉన్నారో మీరు చాలా మంచివాళ్ళు, మీ మీద ఎదుటి వాళ్ళు కళ్ళు పడేసి మీరు ఏ పని చేసినా ముందుకెళ్లకుండా ఆ ఒక నరదిష్టి మనమేం పడుతూ ఉన్నాయి. వాళ్ళని వదిలించుకోవడానికి ఈ అమావాస్య రోజు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అదేంటంటే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఒక బొగ్గు కానీ, ఒక కాటుక కానీ, కాజల్ కానీ తీసుకొని దానిపైన వారి పేరు రాయాలి. ఒక ఎగ్ తీసుకొని దానిపైన వారి పేరు రాయాలి. పేరు రాసి యా కహార్ అనే ఒక మంత్రాన్ని 119 సార్లు చదవాలి. యా కహార్ అనే మంత్రాన్ని 119 సార్లు చదివి దానిపైన 11 సార్లు ఊదేసి నా జోలు కానీ, నా వాళ్ళ జోలు కానీ, నా ప్రేమియం కానీ తనకు అవసరం లేదు, వారికి అవసరం లేదు, వాళ్ళ పని వారిదే, నా పని నాదే అని చెప్పుకొని ఆ ఒక నిమ్మకాయ కానీ, కోడిగుడ్డు కానీ తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా ధర్మస్థలాల్లో వేసేయాలి. అది ఏ సమయమైనా చేయొచ్చు. మగవారైతేనేమో ఏ సమయం చేయొచ్చు, ఆడవారైతే సాయంత్రం 4 లోపు చేస్తే మంచిది. తప్పకుండా ఇది చేయాలి. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం, ముందు శత్రుభయం పోవాలి. ఇక ముందు తర్వాత ఏంటి, ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, మనము పాలు తీసుకోవాలి. పాలు ఏదైనా స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినటువంటి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. లేదు ఇంట్లో అయినా సరే పన్నీరుతో కానీ, కుంకుమ పువ్వు వేసినటువంటి నీళ్లతో కానీ ఇంట్లో అయినా సరే మొత్తం ఇల్లంతా చల్లుకోవాలి. అది పుణ్యఫలం అవుతుంది. అప్పుడు మనకి ఇంట్లో కొంచెం ఓపికలు వస్తాయి, బలం వస్తుంది. అప్పుడు మనం లక్ష్మీ కటాక్షం తీసుకోవాలి. లక్ష్మీ కటాక్షం తీసుకోవాలంటే కుబేర స్వామి ఉండాలి, వినాయక స్వామి ఉండాలి. వినాయక స్వామిని, కుబేర స్వామిని ఆహ్వానించుకుంటూ, అలానే లక్ష్మీ కటాక్షానికి అయితే కనుక మనకి గాయత్రి మంత్రం ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి గాయత్రి మంత్రం చదువుకోవచ్చు. ఆడవారైతే కనుక లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం కూడా మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అలానే మనకి బీజ మంత్రంగా కావాలి అంటే కనుక దాంట్లో సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది. మనకి సాంస్క్రిట్లో అయితే కనుక అందరూ పలికే విధంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం చేసుకునే వారు అమ్మవారి కృపాకి చేసుకోవాల్సిన మంత్రాలు ఉంటాయి. ఇది ఏంటంటే కనుక 2 రకాల మంత్రాలు కూడా చెప్తాను. ఆ 2 రకాల మంత్రాలు చేసుకునే విధానం ఏంటంటే ఉదయాన్నే లేచి ఆ రోజు తలస్నానం చేయకూడదు, ముందు రోజే చేసుకోవాలి. అంటే శుక్రవారం రోజే తలస్నానం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రం కానీ, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా సరే మనం ఉపాసన చేస్తున్నాము అంటే కనుక ఆ రోజు తలస్నానం చేయకూడదు. తలస్నానం చేస్తే లక్ష్మీ అమ్మవారు మనకి స్థిరంగా ఉండరు. కాబట్టి తలస్నానం అనేది ఆ రోజు చేయకూడదు. మనం లక్ష్మీ అమ్మవారి పూజిస్తున్నాము అంటే కనుక ఆ రోజు దేవుని మందిరం శుద్ధి చేయకూడదు. ఈ 2 నియమాలు పాటించుకోవాలి. ముఖ్యంగా దేవుడి గది కూడా శుభ్రం చేయకూడదా? దేవుని గది ముందు రోజు శుద్ధి చేసుకోవాలి. తలస్నానాలు కూడా ముందే ఆచరించుకోవాలి. ఆ రోజు మామూలుగా సాదాసీదాగా స్నానం చేసుకుంటే సరిపోతుంది. తల మీద చేయబెట్టేసి కుంకుడుగా కానీ, షేక కానీ నేను షాంపూతో చేస్తున్నాను కానీ చెప్పి చేశారా అంటే కనుక ఇక లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండరు. మీరు ఎన్ని రకాలైన పగ్గాలేసేయండి, ఉండరు లక్ష్మీ అమ్మవారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలి అంటే కనుక మనకి మామిడాకులు కానీ, మనకి తవనపాకులు కానీ తోరణం కట్టాలి. ఇంట్లో ఖచ్చితంగా తోరణం కట్టాల్సిందే. ఆ తోరణం కట్టిన తర్వాత గుమ్మంలో బంతి పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. ఈ బంతి పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత చెరుకు రసం
ప్రతి ఇంట్లో కూడా నైవేద్యం పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర చెరుకు రసం. కాగి చల్లార్చినటువంటి పాలల్లో తేనె వేసి కుంకుమ పువ్వు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఈ రెండు ఉంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు వస్తుంది. అలానే ప్రతినిత్యము తలస్నానం చేసేవారికి ఈ పట్టింపు లేదు. ఓకే. ఇది ఎప్పుడైనా ఒకసారి తలస్నానం చేసేవారికి మాత్రమే పట్టింపు, ప్రతినిత్యం చేసేవారికి ఈ పట్టింపు లేదు. అలానే ఇక వీరికి యా జబ్బారు అనేటువంటి ఇది సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ఒక మంత్రం. యా జబ్బారు, ఈ మంత్రాన్ని యా జబ్బారు, యా జబ్బారు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 1100 సార్లు చదవాలి. యా జబ్బారు, యా జబ్బారు. ఈ జబ్బారు అనే మంత్రాన్ని 1100 సార్లు చదివితే ఖచ్చితంగా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది ఉట్టి పడుతుంది. ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? ఇది దేవాది దేవుడి నుంచి లక్ష్మీ అమ్మవారిని వాళ్ళు సంకల్పం చేసి పలానింటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తారు వాళ్ళే. అంటే వాళ్ళే అండగా లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి పంపిస్తారనమాట. యా జబ్బారు ఈ మంత్రాన్ని 1100 సార్లు చదవాలి. ఇక మనం సాదాసీదాగా దేవుని మందిరం దగ్గర పూజ మందిరం దగ్గర చదువుకోవాలంటే కనుక లం లక్ష్మి అయిన నమః, లం లక్ష్మి అయిన నమః అని చదువుకోవాలి. లేదా గోవిందనామాలైనా మనం చదువుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వరాయ నమో 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 నమః, శ్రీ వెంకటేశ్వరాయ నమో 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 నమాయ నమః అనే ఒక బీజ మంత్రాన్ని మనం కూడా చదువుకోవచ్చు. ఇది ఉపదేశం అవసరంలా. ఈ మంత్రాన్ని సాదాసీదాగా ఎవరైనా పాటించుకోవాల్సినటువంటి మంత్రము. ఇకపోతే భూని ముద్ర అంటారు. అంటే మన ఆత్మ సంతృప్తిగా ఉండేందుకు మన హృదయంలో ఎవరినైతే మనము కొలుచుకుంటామో వారు పదిలంగా ఉండేందుకు మనకి పిడికిడి బిగించాలన్నమాట. భూన ముద్ర అంటారు దీన్ని, పిడికిడి బిగించాలి. మన సాంస్క్రిట్లో అయితే భూన ముద్ర అంటారు, మన తెలుగు భాషలో వచ్చేటికి విభజిస్తారు దాన్ని. ఏదేమైనా వచ్చి దీన్ని భూన ముద్ర అంటారు. అంటే మన గుండె బలాన్ని నింపేది, మన గుండె ధైర్యాన్ని నింపేది. మనం ధైర్యంగా ఉంటే లక్ష్మీదేవి ఉంటారు. ఇప్పుడు మీ ఒంటి నిండా బంగారం పెట్టుకున్నారు, మీరు ఊగులాడుకుంటూ నీరసంగా వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు మన కొట్టే అవసరం కూడా లేదు, అవి పీక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. మన దగ్గర ధైర్యంగా ఉంటేనే కదా లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని మనం చాలా ఓపికతో ఉండాలి. అందుకే పెద్ద పెద్ద వాళ్ళకి బోన్సెస్ ఉంటారు. మన ధైర్యం సరిపోదు కాబట్టి బోన్సెస్ ఉంటారు. బోన్సెస్ ఉంటే మనల్ని ఎవరు కదిలేడు కదా, అది ధైర్యం అంటే. ఇప్పుడు మీ దగ్గర మొత్తం 7 వారాలు నగలేసుకొని బయటికి వెళ్ళకుండా నలుగురు బాన్సెస్ పెట్టుకుని వెళ్ళారనుకోండి, మీకు ధైర్యం ఉన్నట్టు. అలానే మన చుట్టూ కూడా మనకి ధైర్యం ఏమిటి అంటే మనం చేసుకునే యంత్రము మంత్రము, మన ముద్రలే ఇవే ఉంటాయి. ఇది భూని ముద్ర అంటారు. ఇది గట్టి మనకి సంకల్పం అనమాట. ఇది మనం హృదయం దగ్గర పెట్టుకోవాలి. ఇది మన హృదయం దగ్గర పెట్టుకొని ఇలా చేపెట్టుకోవాలి. ఇది మనకి సిట్రేట్ కూర్చొని ఇది భూని ముద్ర అంటారు. ఈ ముద్రని ఇలా మనము చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఉండే ముద్రని మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఈ ముద్దని మనం తీసుకొని లక్ష్మీ కటాక్షానికి స్వరూపంగా చేసుకోవాలి. ఇది మనకి మే మాసంలో వచ్చేటువంటి 16వ తారీఖు శనివారం భరణి నక్షత్రం రోజున వచ్చేటువంటి అమావాస్య రోజున ఏ సమయమైనా పూజ చేసుకునేటప్పుడు మనం పూజ మందిరానికి ఎదురుగా కూర్చొని ఈ భోని ముద్రని లక్ష్మీ కటాక్షం కోసం చేసుకునేటువంటి ముద్ర. గట్టిగా రాయి కొట్టుకున్నారు, లేనిపోయింది, హాస్పిటల్ పోవాలి, పెట్టుకొని భోని ముద్ర ఇది గట్టిగా పెట్టుకొని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకోవాల్సినటువంటి ఈ భోని ముద్ర అంటారు. ఇది ఉదయం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు నాన్ వెజ్ భుజించకూడదు, అలానే బలి ఇవ్వకూడదు కూడా. ఏ గోళ్ళ దగ్గర వాడి దగ్గర బలి కూడా ఇవ్వకూడదు. ఇలాంటి భూని ముద్ర చేసేటువంటి గుణం ఎవరికైతే సంకల్పం ఉంటుందో, ఎవరికైతే చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఉంటుందో వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఏదో విధంగా ఉంటుంది. మీకు జాబ్ లేదు, వనరు దొరుకుతుంది. వ్యాపారంలో వృద్ధి లేదు, ఖచ్చితంగా దొరుకుతుంది. అవే కదా లక్ష్మీ కటాక్షం అంటే. మీకు ఏమి పైనుంచి మూటలో నెత్తిన పడేది. లక్ష్మీ కటాక్షం అంటే మనం బ్రతకడానికి చూపించే దారి. నువ్వు ఎలా నిలదొక్కోవాలంటే నీ మీద ఉంటుంది ఆధారపడి. ఆ దారి దొరికేందుకు మాత్రం భోని ముద్ర అనేది మీకు సాష్టాతంగా ఉంటుంది. భోని ముద్ర అనేది ఏమిటంటే లక్ష్మీ అమ్మవారు మనకి ఉంటారన్నమాట మధ్యలో. లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని నా హృదయంలో పెట్టుకుంటున్నాను అనేటువంటి మూల ముద్ర. ఇది మనకి లక్ష్మీ కటాక్షం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఎన్నిసార్లు చేయాలని అడగాలి. ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే కనుక మినిమం 550 సార్లు చేయాలి. 550 సార్లు మనకి కరెక్ట్గా 25 నిమిషాల్లో అయిపోతుంది. 25 నిమిషాల్లో అయిపోతుంది. ఈ 550 సార్లు చేసిన తర్వాత ఇక మనకి పెట్టుకున్నట్టు నైవేద్యం పాలు పెట్టుకుంటున్నాము, మనము చెరుకు రసం పెట్టుకుంటున్నాము. ఈ నైవేద్యాన్ని మనం స్వీకరించుకోవాలి ప్రసాద రూపంగా. స్వీకరించుకుంటే వారికి అష్టైశ్వర్య ప్రాప్తిగా ఇక ఎవ్వరు ఆపలేరు వారిని. వాళ్ళకి వచ్చేటువంటి ధనధాన్యాలు అన్నీ కూడా నాలాంటి వాళ్ళకి ఎవరికైనా దానం ఇవ్వచ్చు. గురువులకి వాళ్ళు ఫీజులు ఇవ్వచ్చు, గురువులు దానం ఇవ్వచ్చు. అంత డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క ముద్రలు వేసుకొని ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి మంత్రాలన్నీ కూడా ఉపదేశం చేసినవి కాదు, ఉపదేశం అవసరం లేదు వాటికి. ఎవరైనా ఉచ్చారణ ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఈ మంత్రాలు చేసుకుంటూ ఈ యొక్క పారాయణం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సాయంత్రం కల్లా ఒకటి చేయాలి, కుక్కలకి గోధుమ రొట్టెలు వేయాలి.
ఉప్పు వేయకుండా బెల్లం రాసేనా లేదా ఒట్టి రొట్టెలు అయినా సరే కుక్కకి గోధుమ రొట్టెలు ఇవ్వాలి. నాన్ వెజ్ ఏం పెట్టకూడదు. ఇవి చేస్తే లక్ష్మీ కటాక్షం గురు స్వరూపంగా వస్తుంది. కాబట్టి గోధుమల బదులు బ్రెడ్ కూడా వేయొచ్చా గురుగారు? వేసుకోవచ్చు. అది కూడా గోధుమ నుంచి వచ్చే కదా, వేసుకోవచ్చు. బ్రెడ్ తినేదంటే కుక్కలు తినేది ఏది ఉంటే అది వేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఇప్పుడు వచ్చే అమావాస్యని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.